అవర్ టాపిక్ ఈజ్ న్యూటన్స్ రింగ్స్. ఇది తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఇది న్యూటన్ రింగ్స్ కాన్సెప్ట్ ఇంగ్లీషే, బట్ మిక్స్డ్ తెలుగు అనమాట. క్వశ్చన్ ఇలా అడగవచ్చు, న్యూటన్స్ రింగ్స్ అనేది ఏ చాప్టర్ అంటే మనకి వేవ్ ఆప్టిక్స్ అనే లెసన్లో అనమాట. ఇంటర్ఫిరెన్స్ అనే చాప్టర్ అనమాట. ఓకే, ఆప్టిక్స్లో సబ్ బ్రాంచెస్ అనమాట ఇవన్నీ కూడా. ఇది బీటెక్ ఫస్ట్ ఇయర్కి అలాగే బీఎస్సీ వాళ్ళకి ఎస్ఏ క్వశ్చన్ అనమాట. ఇది కనుక అడిగితే ఎస్ఏ క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ ఇలా అడగవచ్చు, విత్ ది హెల్ప్ ఆఫ్ నీట్ డయాగ్రామ్ డిస్క్రైబ్ ది ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ టు ప్రొడ్యూస్ న్యూటన్స్ రింగ్స్ బై రిఫ్లెక్టింగ్ లైట్. ప్రూవ్ దట్ ద డయామీటర్ ఆఫ్ డార్క్ రింగ్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ రూట్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్స్. అంటే ఇందులో నీట్ డయాగ్రామ్ అంటే నీట్గా ఇటువంటి డయాగ్రామ్స్ వేయాలి ఎగ్జామ్లో. అరేంజ్మెంట్ అనమాట, ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే ప్రూవ్ చేయాలంట మనం ఏంటి, ఇక్కడ రింగ్స్లా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఈ డయాగ్రామ్స్లో రింగ్స్ ఉన్నాయి కదా. ఈ డార్క్ రింగ్ యొక్క డయామీటర్ అంట స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్కి స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్కి ఈ ప్రపోర్షనేట్గా ఉండేలాగా మనం ప్రూవ్ చేయాలన్నమాట. ఇది ఇంతవరకు చేయమని అర్థం. కాకపోతే దీని తర్వాత కూడా చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. అవి ఏంటి అంటే, టు డిటర్మైన్ ది రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ది లెన్స్ ఒకటి, అలాగే డిటర్మైన్ ది వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ ఒకటి, అలాగే డిటర్మైన్ ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది లిక్విడ్. ఇవి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మంచిదన్నమాట. మేబీ మూడిటిల్లో ఏదో ఒకటి కూడా యాడ్ చేసి అడగచ్చు అనమాట. సో ఇక్కడ జనరల్ ఎక్స్ప్లెనేషన్, న్యూటన్స్ రింగ్స్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు ఇంటర్ఫిరెన్స్ బిట్వీన్ ది వేవ్స్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ టాప్ అండ్ బాటమ్ సర్ఫేసెస్ ఆఫ్ ఎయిర్ ఫిల్మ్ బిట్వీన్ టూ ప్లేట్స్. ఇది ఇక్కడ రింగ్స్ ఫామ్ అవుతాయి. ఇలాంటి రింగ్స్, ఇటువంటి డార్క్ బ్రైట్ రింగ్స్ ఫామ్ అవుతున్నాయి. సో ఇలా రింగ్స్ ఫామ్ అయినప్పుడు దేనివల్ల ఫామ్ అవుతున్నాయి అంటే, డ్యూ టు ఎయిర్ ఫిల్మ్ అనమాట. ఎయిర్ ఫిల్మ్ వల్ల ఇవి ఫామ్ అవుతున్నాయంట. ఎలాగంటే, టూ గ్లాస్ ప్లేట్స్. ఫస్ట్ దీనికి అరేంజ్మెంట్ ఎట్లా అంటే, కన్సిడర్ ఎ ప్లేన్ గ్లాస్ ప్లేట్ పి. ఇది ఒక ప్లేన్ గ్లాస్ ప్లేట్ తీసుకోండి. దీని మీద ఒక ప్లేను కాన్వెక్స్ లెన్స్ ప్లేస్ చేయండి. ఇలాగ డయాగ్రామ్లో చూపించినట్టు ప్లేస్ చేసిన తర్వాత దీనికి స్ట్రైట్గా ఒక ఐపీస్, ఇక్కడ ఎం అని ఉంది కదా, ఐపీస్ని ప్లేస్ చేయండి. ఇక్కడ ఇలాగా సెమీ అంటే 45 డిగ్రీస్లో అనమాట ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ ప్లేట్ని అరేంజ్ చేయండి. ఈ ట్రాన్స్పరెంట్ గ్లాస్ ప్లేట్ ఎట్లా పనిచేస్తుంది అంటే, రిఫ్లెక్టర్ గాను అలాగే ట్రాన్స్మిటర్ గాను రెండిటిగా పనిచేయాలన్నమాట. అందుకు 45 డిగ్రీస్ తీసుకోవాలి. ఇక్కడ ఒక మోనోక్రోమాటిక్ లైట్ అంటే సోడియం వేపర్ ల్యాంప్ లైట్ తీసుకుంటాం అనమాట. ఇది అవుట్పుట్ ఎట్లా వస్తుందంటే ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇదొక లైను, ఇదొక లైన్, ఇదొక లైన్, 3 లైన్స్ వచ్చాయి కదా. ఈ 3 లైన్స్ అంటే ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ అనమాట. ఈ లైట్ వచ్చి ఈ 45 డిగ్రీస్ గ్లాస్ మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి టువర్డ్స్ ది ప్లేనో కాన్వెక్స్ లెన్స్ వెళ్ళి ఇక్కడ పడి మళ్ళీ బ్యాక్కి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అంటే ఈ గ్లాస్ ప్లేట్ మీద నుంచి రిఫ్లెక్ట్ అయిన ఈ బీము మళ్ళీ బ్యాక్కి రిఫ్లెక్ట్ అయిన ఈ బీము, ఈ రెండు కూడా మిక్స్ అయ్యి మనకి ఈ పైనుంచి కనుక ఇక్కడ మనం కనుక కంటితో చూస్తే కనుక, ఇక్కడి నుంచి కనుక మనం అబ్జర్వ్ చేస్తే కంటితో ఇలా కనిపిస్తాయి అన్నమాట. ఈ రింగ్స్లా కనిపిస్తాయి అన్నమాట మనకి. ఓకే, సో ఇది ఈ ఎక్స్పెరిమెంట్ అనమాట. దీన్ని బేస్ చేసుకొని మనం డిఫరెంట్ అప్లికేషన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఈ రింగ్స్ ఉన్నాయి కదా, ఈ రింగ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా రింగ్స్. ఈ రింగ్స్ ఎలాగ ఫామ్ అవుతున్నాయి అంటే, ఈ ప్లేన్ గ్లాస్ ప్లేటు, ప్లేనో కాన్వెక్స్ లెన్స్, ఈ రెండిటికి మధ్యన ఎయిర్ ట్రాప్ అయి ఉందన్నమాట. ఎయిర్ అంటే గాలి. ఇది ఈ మధ్యలో ఇది లెన్స్, ఇది బ్లూ కలర్లో ఉంది కదా, ఇది లెన్స్, ఇది గ్లాస్ ప్లేట్ అనమాట. ఈ మధ్యలో ఏముందంటే
ఎయిర్, ఆ ఎయిర్ వల్లే ఫ్రింజెస్ ఫామ్ అవుతున్నాయని చెప్పారు. ఫ్రింజెస్ అంటే ఏంటో కాదు, డార్క్ బ్రైట్ అంటే వెలుగు చీకటి సపరేట్ అయిపోతుంది అనమాట ఎక్కడికక్కడ. ఇక్కడ బ్లాక్గా ఉంది మిడిల్ స్పాట్ అంటే చీకటి అనమాట, డార్క్. ఇది వైట్గా ఉన్నది బ్రైట్ అంటే వెలుగు అనమాట. ఓకే, సో దీన్ని బేస్ చేసుకుని మనం డిఫరెంట్ అప్లికేషన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట, వాల్యూస్ని. సో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే కన్సిడర్ చేస్తే ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఈ ప్లేన్ గ్లాస్ ప్లేట్ ఉంది కదా, ఈ ప్లేన్ గ్లాస్ ప్లేట్ కింద ఏం ప్లేస్ చేయాలి అంటే, ప్లేన్ గ్లాస్ ప్లేట్ పైన ఏమో ప్లేనో కాన్వెక్స్ లెన్స్ పెట్టాం, ఇదిగో ఇలాగా బ్లూ కలర్ లెన్స్. ఈ ప్లేట్కి అడుగున ఏం పెట్టాలి అంటే బ్లాక్ కలర్ పేపర్ పెట్టాలన్నమాట. ఎంత అరేంజ్ చేసినా ఎక్స్పెరిమెంట్ పనిచేయదు. ఎందుకు అంటే ఇక్కడ బ్లాక్ కలర్ పేపర్ లేకపోతే మనకి ఫ్రింజెస్ కరెక్ట్గా రావన్నమాట. అంటే ఇలా పైనుంచి పడిన లైటింగ్ బ్లాక్ పేపర్ అబ్జర్వ్ చేసేసుకోవాలన్నమాట. అందుకే అడుగున బ్లాక్ పేపర్ పెట్టాలి. చూద్దాం. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఏబి ఈజ్ మోనోక్రోమాటిక్ లైట్. మోనోక్రోమాటిక్ లైట్ అంటే తెలుసు, సింగిల్ వేవ్ లెంగ్త్ ఉండే ఒక లైట్ అనమాట, సోడియం వేపర్ ల్యాంప్. దీన్ని ఏ, దిస్ ఈస్ బి, ఏబి అనమాట. ఇది మోనోక్రోమాటిక్ లైట్ ఇలా అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ది ప్లేనో కాన్వెక్స్ లెన్స్ మీద పడిందనమాట. నెక్స్ట్ పడి ఇక్కడ ఏమవుతుంది, డ్యూ టు చేంజ్ ఆఫ్ మీడియం, డెన్సర్ మీడియంలోకి వెళ్ళింది కాబట్టి ఇక్కడ స్లైట్గా బెండ్ అయింది. బెండ్ అవ్వడం అంటే రిఫ్రాక్ట్ అయిందనమాట. బెండ్ అయ్యి మళ్ళీ ఈ లోయర్ సర్ఫేస్కి టచ్ అయింది. ఎక్కడంటే సి, దిస్ ఈస్ సి, సి దగ్గర టచ్ అయింది. సి దగ్గర టచ్ అయ్యి మళ్ళీ ఎయిర్ మీడియంలోకి వచ్చి దిస్ ఇస్ డి, డి అనమాట. ఇది దిస్ ఇస్ డి, డీలోకి టచ్ అయ్యి మళ్ళీ బ్యాక్కి రిఫ్లెక్ట్ వెళ్ళిపోయింది అనమాట. టూ రేస్గా స్ప్లిట్ అయిపోయి ఒకటేమో సి దగ్గర నుంచి రిఫ్లెక్ట్ అయింది, ఒకటేమో డి దగ్గర నుంచి రిఫ్లెక్ట్ అయింది అనమాట. సో కాబట్టి ఇక్కడ సి, ఏ పార్ట్ ఆఫ్ లైట్ రిఫ్లెక్టెడ్ గోస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ రే R1. సి దగ్గర నుంచి రిఫ్లెక్ట్ అయిన రే ఏమో R1, అలాగే డి దగ్గర నుంచి రిఫ్లెక్ట్ అయిన రే ఏమో R2 అనమాట. ఇక్కడ మనం ఏమనుకుంటాము అంటే ఈ సికి డికి మధ్యన ఏం ట్రాప్ అయి ఉంది అంటే ఎయిర్, ఎయిర్ ట్రాప్ అయి ఉందన్నమాట. కాబట్టి ఈ సి అనే దాన్ని ఎట్లా కన్సిడర్ చేయొచ్చు అంటే అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ది ఎయిర్ ఫిల్మ్, అలాగే డి అనేది లోయర్ సర్ఫేస్ ఆఫ్ ది ఎయిర్ ఫిల్మ్గా కన్సిడర్ చేసుకోవాలి. ఈ ఒక్క కాన్సెప్ట్ అర్థమైతే ఈ టోటల్ మనకి అర్థమైనట్టు. ఇంకా T1 T2, ఈ T1 T2 ఏంటంటే ట్రాన్స్మిటెడ్ లైన్స్ అనమాట. ఈ ట్రాన్స్మిటెడ్ రేస్ ఇలా ఎన్నైనా రావచ్చు, సో మిలియన్స్ రావచ్చు. అందుకే ఏం చేస్తామంటే ఈ ట్రాన్స్మిటెడ్ రేస్ని అబ్జర్వ్ చేసుకోవడానికి ఈ అడుగున బ్లాక్ పేపర్ అనేది పెట్టేస్తాం అనమాట. ఈ ట్రాన్స్మిటెడ్ ఇంకా మళ్ళీ బ్యాక్కి రావు అనమాట. ఒకవేళ వైట్ పేపర్ ఉన్నా లేకపోతే వేరే ఏది పెట్టకపోయినా మళ్ళీ ఈ ట్రాన్స్మిటెడ్ బీమ్స్ మళ్ళీ బ్యాక్ వచ్చి దీన్ని డిస్టర్బ్ చేస్తాయి అనమాట, ఈ ఎమర్జెడ్ బీమ్స్ని అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ద పాత్ డిఫరెన్స్ బిట్వీన్ R1 అండ్ R2. R1కి R2కి మధ్యన పాత్ డిఫరెన్స్, ఒకటేమో లెంగ్దీగా ట్రావెల్ చేస్తుంది, ఒకటేమో తక్కువ ట్రావెల్ చేస్తుంది. అంటే R1 R2 కన్సిడర్ చేస్తే R1 పెద్దగా ఉంది, R2 చిన్నగా ఉంది. మళ్ళీ ఓవరాల్ డిస్ప్లేస్మెంట్ మనం కన్సిడర్ చేస్తే ఒకటి మళ్ళీ వేరియేషన్ కనిపిస్తుంది అనమాట. సో కాబట్టి ఈ పాత్ డిఫరెన్స్ అనేది కనిపెట్టాలన్నమాట అకార్డింగ్ టు థిన్ ఫిల్మ్. థిన్ ఫిల్మ్ అని చెప్పి మనం ఇంటర్ఫిరెన్స్ అండ్ థిన్ ఫిల్మ్స్ అనే కాన్సెప్ట్లో ఒక ఫైనల్ ఈక్వేషన్ వస్తుందన్నమాట. ఇక్కడ పాత్ డిఫరెన్స్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2 mu t cos r ప్లస్ లాంబ్డా బై 2. ఎందుకంటే ఇది రిఫ్లెక్టింగ్ ఇంటర్ఫిరెన్స్ కాబట్టి మనం పాత్ డిఫరెన్స్ని లాంబ్డా బై 2 ఐదర్ యాడింగ్ ఆర్ సబ్ట్రాక్షన్ చేస్తాం అనమాట. దిస్ ఇస్ ఓకే. దెన్ ఇప్పుడు ఈ థిన్ ఫిల్మ్ ఫార్ములాని ఇక్కడ సిచ్యువేషన్కి అప్లై చేయండి, ప్రజెంట్ సిచ్యువేషన్కి అప్లై చేయండి. దట్ ఈస్ ఫర్ మ్యూ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనమాట. ఫర్ ఎయిర్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1, అలాగే టీ అంటే థిక్నెస్ ఆఫ్ ఎయిర్ ఫిల్ అండ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 దేనికంటే ఫర్
నార్మల్ ఇన్సిడెన్స్. ఫర్ నార్మల్ ఇన్సిడెన్స్ అంటే రేస్ అన్నీ ప్యారలల్గా పడుతున్నాయి, ప్యారలల్గా వెళ్తున్నాయి, వాటి మధ్య యాంగిల్ ఎంత అంటే 0. దెన్ దిస్ ఈక్వేషన్ 1 బికమ్స్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ టూ టీ cos 0 ప్లస్ లాంబ్డా బై 2. cos 0 ఎంత? cos 0 is 1. దెన్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు పాత్ డిఫరెన్స్, డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2t ప్లస్ లాంబ్డా బై 2. దిస్ ఈస్ దీనికి ఈక్వేషన్ నెంబర్ 2 ఇచ్చుకోవచ్చు. దీనికి దిస్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 2. దెన్ ఇప్పుడు ఈ పాత్ డిఫరెన్స్ కండిషన్ ఏదైతే బ్రైట్ అవుతుంది, ఏదైతే డార్క్ అవుతుంది తీసుకుంటే ఫర్ nth మ్యాక్సిమం, దీన్ని ఎట్లా తీసుకోవచ్చు మనం? దిస్ ఇస్ ఏ కండిషన్ తీసుకోవాలంటే బ్రైట్ అన్నమాట. బ్రైట్ కండిషన్ తీసుకున్నప్పుడు బ్రైట్ కండిషన్కి పాత్ రిఫరెన్స్ ఏమవుతుందంటే n లాంబ్డా అన్నమాట. ఫర్ బ్రైట్ path difference is equal to n lambda, where n is equal to 0, 1, 2, 3 up to n. అంటే 0 దగ్గర బ్రైట్, 1 దగ్గర బ్రైట్, 2 దగ్గర బ్రైట్, 3 దగ్గర ఇట్లా వస్తుంది అనమాట. మరి డార్క్ ఎక్కడ వస్తుంది అంటే ఇన్ బిట్వీన్ 2 బ్రైట్స్. సో కాబట్టి ఈ ఈక్వేషన్ 2కి దీన్ని ఈక్వల్ చేయండి, అంటే ఇది కూడా డెల్టానే. సో ఈక్వేట్ దీస్ 2 ఈక్వేషన్స్. సెకండ్ ఈక్వేషన్ ఇది ఈక్వేట్ చేస్తే 2t ప్లస్ లాంబ్డా బై 2 ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా. దెన్ 2t ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా మైనస్ లాంబ్డా బై 2, n లాంబ్డా ప్లస్ లాంబ్డా బై 2. దెన్ దీన్ని సింప్లిఫై చేస్తే 2t ఈజ్ ఈక్వల్ టు, దీన్ని లాంబ్డా బై 2 కామన్ ఫ్యాక్టర్ తీయండి. దిస్ ఈస్ 2n మైనస్ 1. దిస్ ఈస్ ది కండిషన్ ఫర్ బ్రైట్. అంటే ఈ పొజిషన్ దగ్గర బ్రైట్ ఫ్రింజ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. దిస్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 3, వేర్ n ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4 అప్ టు n. అంటే n ఈజ్ ఈక్వల్ టు 0 ఎందుకు తీసుకోలేదంటే 0 తీసుకుంటే మేబీ ఒక్కొక్కసారి వేరియేషన్ రావచ్చు, మేబీ 1, 2, 3, 4 తీసుకోవచ్చు అనమాట. దెన్ నెక్స్ట్ కండిషన్ ఫర్ డార్క్. ఏ పొజిషన్లో డార్క్ అనేది ఫామ్ అవుతుంది? ఏ పొజిషన్ దగ్గర అంటే ఇక్కడ పాత్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ద ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ హాఫ్ వేవ్ లెంగ్త్, దట్ ఈస్ 2n ప్లస్ 1 ఇంటూ లాంబ్డా బై 2, వేర్ n ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3 అప్ టు n. ఇప్పుడు 0 పెట్టామనుకోండి, ఇక్కడ పెడితే ఏమైంది? లాంబ్డా బై 2. 1 పెట్టామనుకోండి 3 లాంబ్డా బై 2. 2 పెట్టామనుకోండి 5 లాంబ్డా బై 2. అంటే డార్క్లు ఎక్కడెక్కడ వస్తాయి అన్నమాట? లాంబ్డా బై 2 ఎక్కడెక్కడ వస్తే అక్కడ అనమాట. అంటే ఇక్కడ మనకి దీని ప్రకారం చూస్తే, బ్రైట్ ప్రకారం చూస్తే 1, 2, 3, 4, 5 లాంబ్డాల దగ్గర ఏమో బ్రైట్ వస్తుంది, ఇక్కడ రివర్స్లో అంటే మనం కన్సిడర్ చేసుకున్నాం అనమాట ఇట్లా. దెన్ ఇక్కడ ఈ పాత్ డిఫరెన్స్కి మళ్ళీ సెకండ్ ఈక్వేషన్కి
ఈ పాత్ డిఫరెన్స్ని ఈక్వేట్ చేయండి. దట్ ఈస్ 2t ప్లస్ లాంబ్డా బై 2 ఈజ్ ఈక్వల్ టు 2n ప్లస్ 1 ఇంటూ లాంబ్డా బై 2. దీన్ని సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేయడం అంటే 2t ప్లస్ లాంబ్డా బై 2 ఈజ్ ఈక్వల్ టు 2n ఇంటూ లాంబ్డా బై 2 ప్లస్ లాంబ్డా బై 2. ఇక్కడ 2 గెట్స్ క్యాన్సిల్డ్, లాంబ్డా బై 2 గెట్స్ క్యాన్సిల్డ్. దెన్ 2t ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4. ఈక్వేషన్ నెంబర్ వచ్చి 4 అనమాట. ఈక్వేషన్ నెంబర్ 4 వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఏంటి, ఇక్కడ 2t ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా దేనికి వచ్చింది మనకి, కండిషన్ ఫర్ డార్క్. ఇక్కడ కూడా వేర్ n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 అప్ టు ఇలా తీసుకోవచ్చు. సమ్ టైమ్ జీరోస్ కూడా తీసుకోవచ్చు, 0 కూడా. దెన్ ఇప్పుడు ఈ ఈక్వేషన్ 3m ఇది వచ్చిందనమాట. దిస్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 3. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే థిక్నెస్ ఆఫ్ ఎయిర్ ఫిల్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే T ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్. ఈ థిక్నెస్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం మరి ఇక్కడ తీసుకుంటే ఈ ప్లేస్ దగ్గర మనం కన్సిడర్ చేస్తే థిక్నెస్ ఎంత అంటే 0 ఈ పొజిషన్ దగ్గర. దిస్ ఈజ్ 0. ఈ తర్వాత కొంచెం థిక్నెస్ ఇంక్రీజ్ అయింది, తర్వాత థిక్నెస్ ఇంకా ఇంక్రీజ్ అయింది థిక్నెస్. కాబట్టి ప్రతి లొకేషన్ దగ్గర ఏమవుతుందన్నమాట, అవే ఫ్రమ్ ది సెంటర్. ఇదేమో సెంటర్ అనుకుందాం. సెంటర్ నుంచి అవే వెళ్ళే కొలది థిక్నెస్ ఏమైంది, ఇంక్రీజ్ అయింది. అంటే ఈ న్యూటన్స్ రింగ్స్ ఉన్నాయి కదా, న్యూటన్స్ రింగ్స్ ఇవి ఈ డయాగ్రామ్ ఉంది కదా, ఇవి ఇక్కడ ఉంటాయన్నమాట హారిజాంటల్గా దీని అడుగున. ఈ సి అనే పాయింట్ దగ్గర సెంటర్ అనమాట. ఇది ఈ డార్క్ స్పాట్ కోయిన్సైడ్ అవుతుంది. సో కాబట్టి రింగ్ కౌంట్ ఇంక్రీజ్ అయ్యే కొలది ఫస్ట్ రింగ్ దగ్గర ఒక థిక్నెస్, సెకండ్ రింగ్ దగ్గర ఒక థిక్నెస్, థర్డ్ రింగ్, ఫోర్త్ రింగ్, 100 రింగ్, ఇలాగ రింగ్స్ ఇంక్రీజ్ అయ్యే కొలది ఎయిర్ ఫిల్మ్ థిక్నెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే మీరు తీసుకున్న లెన్స్ని బేస్ చేసుకోండి. ఓకే, ఆ మధ్యన ట్రాప్ అయి ఉన్న ఎయిర్ యొక్క థిక్నెస్ అనమాట. దెన్ ఇప్పుడు మనం ఈ థిక్నెస్ ఆఫ్ ఎయిర్ ఫిల్మ్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఇలా లెన్స్ తీసుకున్నాం కదా, ఈ లెన్స్ని ఇలా పొడిగిందాం, ఇలా ఇంక్రీజ్ చేయండి, ఈ ఆర్క్ అనమాట. ఇలా చేస్తే ఈ ఆర్క్ని కనుక మనం కలిపితే ఒక సర్కిల్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. అలా ఫామ్ అయింది ఈ సర్కిల్, ఇక్కడ ఇట్లా ఫామ్ అయింది. దిస్ ఈజ్ మ్యాక్సిమం థిక్నెస్ ఆఫ్ ది ఎయిర్ ఫిల్మ్. ఇది ఎప్పుడైతే ఇలా మనం సర్కిల్ లాగా ఎజ్యూమ్ చేసుకున్నామో, సర్కిల్ అనేటప్పటికి ఒక సెంటర్ సి అనేది ఒకటి ఉంటుంది. దిస్ విల్ బి డయామీటర్ ఆఫ్ ది సర్కిల్. దిస్ ఇస్ ఆరిజిన్. ఆరిజిన్ అంటే ఇక్కడ మీకు ఏంటంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనమాట. ప్లేన్ గ్లాస్ ప్లేట్కి ప్లేనో కాన్వెక్స్ లెన్స్కి మధ్యన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. దిస్ ఇస్ ఏబి. దిస్ ఇస్ గ్లాస్ ప్లేట్. దెన్ ఇక్కడ ఇంటర్సెక్ట్ పాయింట్స్ అనమాట. ఏది, ఈ లెన్స్ కదా, ఇది లెన్స్ యొక్క అప్పర్ సర్ఫేస్. దిస్ ఇస్ ఇక్కడ దిస్ ఇస్ ఎన్గా తీసుకుంటున్నాం, మిడ్ పాయింట్ ఎన్. దిస్ ఇస్ పి. దిస్ ఇస్ క్యూ. ఇది మీకు ఎక్కడ వస్తుంది అంటే ఏ కార్డ్ టచెస్ ది సర్కిల్ అని చెప్పేసి మ్యాథమెటిక్స్లో వస్తుంది అనమాట. మీకు ఇంటర్మీడియట్లో ఒక సర్కిల్ తీసుకొని ఈ సర్కిల్కి కార్డ్ అనేది కనుక, కార్డ్ అంటే ఒక థ్రెడ్ అనమాట, థ్రెడ్ని కనుక ఇలా టచ్ చేస్తే ఈ థ్రెడ్ అనేది 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. వన్ ఈజ్ క్యూ, అనదర్ వన్ ఈజ్ పి. మిడ్ పాయింట్లో అలాంగ్ డయామీటర్ తీసుకుంటే ఎన్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ 3 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినప్పుడు దీనికి ఒక ఈక్వేషన్ ఒకటి రాస్తాం అనమాట. సో అదేంటి అంటే ఫ్రమ్ equation of from the property of circle, property of circle,
ఇక్కడ హారిజాంటల్గా తీసుకుంటాం ఫస్ట్, అంటే ఎన్పి ఇంటూ ఎన్క్యూ, ఇది మ్యాథమెటికల్ ఫార్ములా. ఎన్పి ఇంటూ ఎన్క్యూ ఈజ్ ఈక్వల్ టు వర్టికల్గా తీసుకుంటాం. వర్టికల్గా తీసుకున్నప్పుడు ఎన్ఓ ఇంటూ ఎన్డి, ఎన్ఓ ఇంటూ ఎన్డి. ఓకే, సో ఇది తీసుకుంటే ఇలా తీసుకున్నప్పుడు దిస్ ఇస్ రేడియస్ అవుతుంది. ఇదొక రేడియస్, ఇదొక రేడియస్. డయామీటర్ అంటే టోటల్గా 2r కాబట్టి ఎన్పి. ఈ ఎన్పి ఇక్కడి నుంచి ఇక్కడికి ఏముంటుంది అంటే న్యూటన్స్ రింగ్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ ఫస్ట్ మనం చూసిన రింగ్స్, ఆ రింగ్స్ యొక్క రేడియస్ వచ్చి స్మాలర్ అన్నమాట. ఇక్కడ ఉంటాయి న్యూటన్స్ రింగ్స్, ఇట్లా మనకి పైనుంచి చూస్తే కనిపిస్తాయి అన్నమాట రింగ్స్. దీని నుంచి వాటి యొక్క డయామీటర్ టోటల్గా 2r, ఇది స్మాల్ ఆర్ అనమాట. సో కాబట్టి ఎన్పి అంటే ఎంత అంటే స్మాల్ ఆర్ ఇంటూ ఎన్క్యూ అంటే స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఓ. ఎన్ఓ అంటే ఎంత, స్మాల్ టీ ఇంటూ ఎన్డి. ఎన్డి అంటే మనకు తెలియదు కదా మరి, కాబట్టి ఓడి మైనస్ ఓఎన్ లేదా డిఓ మైనస్ ఎన్ఓ, డిఓ మైనస్ ఎన్ఓ ఇట్లా కూడా రాయొచ్చు. డిఓ మైనస్ ఎన్ఓ దట్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ ఇంటూ స్మాల్ ఆర్ ఎంత, ఆర్ స్క్వేర్, స్మాల్ ఆర్ స్క్వేర్, టీ ఇంటూ డిఓ అంటే ఎంత అంటే టోటల్ డయామీటర్. డయామీటర్ అంటే ఎంత, 2r మైనస్ ఎన్ఓ అంటే ఎంత, టీ థిక్నెస్. దెన్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేయండి, దెన్ డిస్ట్రిబ్యూట్ చేయండి టీ వాల్యూని, 2rt మైనస్ టీ స్క్వేర్, 2rt మైనస్ టీ స్క్వేర్. ఇక్కడ మనం ఏం చేయాలంటే నెగ్లెక్ట్ టీ స్క్వేర్, టీ స్క్వేర్ని నెగ్లెక్ట్ చేసేయండి. ఎందుకు నెగ్లెక్ట్ చేయాలి అంటే దెన్ ఈక్వేషన్ బికమ్స్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2rt. ఈ టీ స్క్వేర్ ఎందుకు నెగ్లెక్ట్ చేయాలి అంటే దిస్ ఈస్ వెరీ స్మాల్ వాల్యూ అనమాట. స్మాల్ వాల్యూ కాబట్టి ఫ్రాక్షన్ పార్ట్లో ఉండే వాల్యూ ఇది, థిక్నెస్ అనేది. దీనికి మనం స్క్వేర్ చేస్తే ఏమవుతుందంటే వాల్యూ డిక్రీజ్ అయిపోతుంది అనమాట. సో డిక్రీజ్ అయ్యే వాల్యూ మనకు వద్దు, ఇంక్రీజ్ అయ్యేదే కావాలి. సో ఫ్రమ్ దిస్ స్మాల్ టీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ బై 2r, వేర్ స్మాల్ టీ ఈజ్ ఈక్వల్ టు థిక్నెస్ ఆఫ్ ఎయిర్ ఫిల్మ్, అలాగే స్మాల్ ఆర్ రేడియస్ ఆఫ్ న్యూటన్స్ రింగ్స్, ఏవైతే మనకి కంటికి కనిపిస్తాయి అవి. ఆర్ ఈజ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ లెన్స్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ లెన్స్. దీనికి ఇందాక ఈక్వేషన్ 4 కాబట్టి దిస్ విల్ బి 5. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ ఈక్వేషన్ 3లోని ఈక్వేషన్ 4లోని మనం ఈ టీ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. సబ్స్టిట్యూట్ చేసి దీనికి ఎగ్జాక్ట్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఫర్ constructive interference, or for bright ring, put equation 5 in ఈక్వేషన్ 3. బ్రైట్ రింగ్ తీసుకుంటే బ్రైట్ రింగ్ ఫార్ములా ఏంటి ఇక్కడ, థర్డ్ ఈక్వేషన్ 2t ఈజ్ ఈక్వల్ టు ఇది, 2t ఈజ్ ఈక్వల్ టు
2n మైనస్ 1 ఇంటూ ల్యాండా బై 2. ఇక్కడ టీకి బదులుగా ఈ వాల్యూ పెడదాం. దట్ ఈస్ 2t కాబట్టి 2 ఇంటూ ఆర్ స్క్వేర్ బై 2r ఈజ్ ఈక్వల్ టు 2n మైనస్ 1 ఇంటూ ల్యాండా బై 2. దీన్ని సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేస్తే 2 and 2 gets cancelled. R square is equal to 2n into lambda by 2 r square by r minus lambda by 2. లేదు అలా ఉంచేసినా పర్వాలేదు, సింప్లిఫై చేద్దాము. This is 2n minus 1 into lambda by 2. Then r square is equal to 2n minus 1 into lambda capital R by 2. Then ఇక్కడ r అంటే ఏంటి? రేడియస్ ఆఫ్ ది న్యూటన్స్ రింగ్స్. మనకేం కావాలి? డయామీటర్ ఆఫ్ ది న్యూటన్స్ రింగ్స్ కావాలి. సో కాబట్టి we know r is equal to ఎంత? d by 2 డయామీటర్ ఆఫ్ ది రింగ్. రేడియస్కి డయామీటర్ అంతా హాఫ్ అనమాట. సో కాబట్టి పుట్ d by 2 ఇన్ దిస్ ఈక్వేషన్. దిస్ ఇస్ d by 2 whole square is equal to 2n minus 1 into lambda r. Then d square by 4 is equal to 2n minus 1 into lambda r by 2. ఈ 2 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దెన్ ఇక్కడ d స్క్వేర్ అంటే ఇది ఏంటిది? బ్రైట్. ఇది d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 lambda r into 2n minus 1. Then d bright is equal to root over 2 lambda r into 2n minus 1. ఇది. దెన్ ప్రపోర్షనల్ తీసుకుంటే 2 అనేది కాన్స్టెంట్, ల్యాండా అంటే వేవ్ లెంగ్త్, మనం వేసిన సోడియం వేపర్ ల్యాంప్ యొక్క వేవ్ లెంగ్త్ అది కాన్స్టెంట్. ఆర్ అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ది లెన్స్, అది కూడా కాన్స్టెంట్. ఈ ఆర్డర్ మాత్రం మారుతుంది. ఎన్ అంటే ఇక్కడ ఆర్డర్ అనమాట. 1 2 3 4 ఇలా ఉన్నాయి కదా, దట్ ఈస్ ఆర్డర్. సో డి బ్రైట్ ఈజ్ ప్రపోర్షనల్ టు రూట్ ఆఫ్ 2n minus 1. ఇది బ్రైట్ రింగ్కి మనం చేసిన డెరివేషన్ అనమాట. ఇది కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫేరెన్స్, వెరీ ఈజీ అనమాట ఇది. నెక్స్ట్ది డిస్ట్రక్టివ్ ఇంటర్ఫేరెన్స్. మళ్ళీ ఈక్వేషన్ 5ని తీసుకొచ్చి ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేయాలి. 4 ఈక్వేషన్ ఎంత? 2t ఈజ్ ఈక్వల్ టు n ల్యాండా. r అంటే ఎంత? t అంటే ఎంత? r స్క్వేర్ బై 2r. సో ఫర్ destructive interference or for డార్క్ రింగ్, ఏదైనా ఒకటే. ఇక్కడ డిస్ట్రక్టివ్ అంటే డార్క్ అనమాట. పుట్ ఈక్వేషన్ 5 ఇన్ ఈక్వేషన్ 4 ఈక్వేషన్లో పెట్టాలి. ఈక్వేషన్ 4 అంటే 2t ఈజ్ ఈక్వల్ టు n ల్యాండా కదా. 2 ఆఫ్ t అంటే ఎంత? స్మాల్ r స్క్వేర్ బై 2r ఈజ్ ఈక్వల్ టు n ల్యాండా. దెన్ 2 and 2 gets cancelled. R square
by r is equal to n lambda. దెన్ మనకు తెలుసు పుట్ r is equal to d by 2. r is equal to diameter by 2. దెన్ ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే d by 2 హోల్ స్క్వేర్, లేదా దీని తర్వాత ఇంకో స్టెప్ కూడా వేసుకోవచ్చు. r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా ఇంటూ r. దెన్ ఈ r స్క్వేర్ ప్లేస్లో d by 2 పెడితే దిస్ ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా r. దెన్ దీన్ని స్క్వేర్ చేస్తే d స్క్వేర్ బై 4. d స్క్వేర్ బై 4, దెన్ దట్ ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా r. n lambda r. Then d స్క్వేర్ అంటే ఇది ఏ టైపు, డార్క్ అన్నమాట, ఈజ్ ఈక్వల్ టు 4n lambda r. దెన్ d డార్క్ ఈజ్ ఈక్వల్ టు 2 రూట్ n lambda r. ఇలా తీసుకుంటే మనకి ఇక్కడ 2 అనేది కాన్స్టెంట్ నెంబర్, నో చేంజ్. లాంబ్డా వేవ్ లెంగ్త్ అంటే ఒక లైట్ ఒక కలర్లో వెలుగుతుందంటే అదే కలర్లో కంటిన్యూ అవుతుంది. ఆర్ రేడియస్ ఆఫ్ కర్వేచర్, అద్దం మీరు తీసుకున్న లెన్స్ అనమాట, కరిగిపోతుంది ఏమి, అట్లాగే ఉంటుంది. దెన్ డి డార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ ఆఫ్ ఎన్. ఇది అడిగారు అనమాట మనల్ని క్వశ్చన్లో. ద డయామీటర్ ఆఫ్ ది డార్క్ రింగ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ రూట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ వేర్ n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అప్ టు n. ఇది మనల్ని అడిగినంత మట్టికి ఆన్సర్ అన్నమాట. ఇప్పుడు మేబీ కొంచెం ఎక్స్టెండ్ చేసి దీని మీద అప్లికేషన్స్ అడగవచ్చు. అప్లికేషన్ అడిగినప్పుడు ఏం చేయాలంటే అప్లికేషన్స్ అంటే ఇప్పుడు నేను చూపించిన క్వశ్చన్ అయితే ఇక్కడతో క్లోజ్ అయిపోయింది. బట్ ఎక్స్టెండ్ చేసి చిన్న అప్లికేషన్ అడగవచ్చు. ఎలా అంటే అప్లికేషన్ డిటర్మైన్ the radius of curvature of lens. ఇచ్చిన లెన్స్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ అడగొచ్చు. రేడియస్ ఆఫ్ కర్వేచర్ అడగొచ్చు. అడిగితే అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ మనం ఏది కన్సిడర్ చేయాలి, బ్రైట్ రింగ్ ఉంది, డార్క్ రింగ్ ఉంది. ఇప్పుడు సపోజ్ మిమ్మల్ని రింగ్స్ కౌంట్ చేయమన్నాం అనుకోండి, మీరు బ్రైట్ రింగ్ కౌంట్ చేయాలా, డార్క్ రింగ్ కౌంట్ చేయాలా అంటే ఇక్కడ మాత్రం డార్క్ రింగే కౌంట్ చేయాలి. ఎందుకంటే ఏ ప్యాటర్న్కి అయినా సరే ఎనీ ప్యాటర్న్, ఆ ప్యాటర్న్ మధ్యలో మిడ్ పాయింట్ ఏ కలర్ అయితే ఉందో అది 0 అనమాట. కాబట్టి ఇక్కడ కలర్ ఏముంది మనకంటే డార్క్ ఉంది. ఆ నెక్స్ట్ వచ్చే డార్క్ 1, తర్వాత 2. కాబట్టి మనం కౌంట్ చేయవలసింది ఏంటంటే అన్నమాట డార్క్ ఫ్రింజ్నే కౌంట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ లెన్స్ ఇది తీసుకున్నప్పుడు ఫస్ట్ డయామీటర్ ఆఫ్ nth లేదా mth డార్క్ రింగ్, ఓన్లీ డార్క్ రింగ్ ఫార్ములానే మనం యూస్ చేయాలి. అంటే ఇది దట్ ఈస్ dm స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4rm లాంబ్డా. n ప్లేస్లో m పెడతాం. నెక్స్ట్ డయామీటర్ ఆఫ్ nth
dark ring, that is dn square is equal to 4r n lambda. దెన్ అంటే అక్కడ రింగ్స్ ఉన్నాయి కదా, నెంబర్ ఆఫ్ రింగ్స్ ఉన్నాయి కదా, ఆ నెంబర్ ఆఫ్ రింగ్స్లో మనం ఏదో ఒక మ్యాక్సిమం రింగ్ అనమాట. సపోజ్ m అంటే ఒక 10th రింగ్ తీసుకున్నాం అనుకోండి, n అంటే మినిమం అనమాట. మినిమం అంటే మనం కన్సిడర్ చేసిన 3rd రింగ్ 4th రింగ్ ఏదో ఒకటి అయి ఉంటుంది, అంటే దీనికన్నా చిన్నది. ఇక్కడ కండిషన్ ఏంటంటే m ఈజ్ గ్రేటర్ దాన్ n. సో ఇప్పుడు డిఫరెన్స్ ఆఫ్ డయామీటర్స్, ఎందుకంటే ఎర్రర్ రాకుండా ఉండడం కోసం మనం ఇలా 2 రింగ్స్ తీసుకొని దాని డిఫరెన్స్ని తీసుకుంటాం అనమాట. దట్ ఈస్ ఈ ఈక్వేషన్లోంచి ఈక్వేషన్ తీసేయండి. dm స్క్వేర్ మైనస్ dn స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4r m lambda మైనస్ 4r n lambda. దెన్ దట్ ఈజ్ ఈక్వల్ టు కామన్ ఫ్యాక్టర్ ఏముంది, 4r lambda ఇంటూ m మైనస్ n ఉంది. దట్ ఈస్ dm స్క్వేర్ మైనస్ dn స్క్వేర్. ఇప్పుడు నాకేం కావాలి, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ది లెన్స్ కావాలి. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ది లెన్స్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ది లెన్స్ కావాలి అంటే దెన్ క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు, బ్యాక్కి రాస్తున్నాను, R ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ dm స్క్వేర్ మైనస్ dn స్క్వేర్ హోల్ డివైడెడ్ బై 4 lambda ఇంటూ m మైనస్ n. ఒకవేళ వేర్ R ఈజ్ కాల్డ్ రేడియస్ ఆఫ్ curvature ఆఫ్ లెన్స్. నెక్స్ట్ ఒకవేళ వేవ్ లెంగ్త్ అడిగారు అనుకోండి, వేవ్ లెంగ్త్ అడిగితే ఆర్ని తీసుకొచ్చి ఆర్ని ల్యాంబ్డాని ఎక్స్చేంజ్ చేయడమే. అంటే ఎగ్జామ్లో ఎలా అడిగితే అది మాత్రమే రాయాలి. ల్యాంబ్డా అదే హెడ్డింగ్ కూడా పెట్టాలి. ఈజ్ dm స్క్వేర్ మైనస్ dn స్క్వేర్ బై 4r into m minus n, where lambda is nothing but the wavelength of source లేదా వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్. ఆ ఎక్స్పెరిమెంట్లో మనం ఏ లైట్ యూస్ చేస్తే అదనమాట ఇది. కాబట్టి ఇక్కడ అప్లికేషన్ ఏం అడుగుతారు, సపోజ్ ఇక్కడ చూడండి హెడ్డింగ్ ఏం పెట్టారు, డిటర్మైన్ ది రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ది లెన్స్ ఇచ్చారు. ఆ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ లెన్స్ ఇస్తే ఈ హెడ్డింగ్ పెట్టండి. ఎంతవరకు రాయాలి మనం, ఇంతవరకు రాయాలి. ఒకవేళ వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ అడిగారు అనుకోండి, డిటర్మైన్ ది వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ అని ఇక్కడ హెడ్డింగ్ పెట్టండి. పెట్టి రేడియస్ ఆఫ్ కర్వేచర్ రాయద్దు, వేవ్ లెంగ్త్ రాయండి. అది మీ యొక్క క్రియేటివిటీని బట్టి ఉంటుంది ఎగ్జామినేషన్. నెక్స్ట్ అప్లికేషన్ ఏంటంటే డిటర్మైన్ ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గివెన్ లిక్విడ్. మీకు ఒక లిక్విడ్ ఇస్తారనమాట, ఒక ఆయిల్ టైప్లో ఒక గ్లిజరిన్ కానీ ఒక ఆయిల్ కానీ లిక్విడ్ ఇస్తారు. ఇచ్చి దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక్కోమంటారనమాట. అయితే మీరు ఏం చేయాలి అంటే ఈ దీంట్లో డిఫరెన్స్ ఆఫ్ డయామీటర్స్ కట్టాలి ఫస్ట్ విత్ ఎయిర్. ఇప్పుడు ఇలా ఉంది లెన్స్, ఇలా ఉంది లెన్స్, అలాగే ఇంకోటి ఏంటిది ప్లేట్, గ్లాస్ ప్లేట్. ఈ మధ్యన ఎయిర్ ఉన్నది. ఎయిర్ ఉన్నప్పుడు ఒక్కసారి ఒక సర్టెన్ రింగ్స్కి డయామీటర్స్ కట్టాలి. కట్టిన తర్వాత ఈ ఎంటీ స్పేస్ ఉంది కదా, ఎయిర్ ఉంది ఇక్కడ, ఈ ఎయిర్ లోపల ప్లేస్లో స్లోగా ఆయిల్ని యాడ్ చేయాలన్నమాట. అంటే ఇంజెక్షన్ సిరెంజ్ నీడిల్ తోటి స్లోగా మీకు ఇచ్చినటువంటి గ్లిజరిన్ కానీ ఆయిల్ కానీ దీంట్లోకి ఇంట్రడ్యూస్ చేయాలి.
ఇంట్రడ్యూస్ చేసి మళ్ళీ అదే రింగ్స్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ సపోజ్ 10th రింగ్ డయామీటర్ తీసుకున్నారు విత్ ఎయిర్, ఏంటి ఆయిల్ ఫిల్ చేయకుండా ఉన్నప్పుడు 10th రింగ్ డయామీటర్ తీసుకుంటే దాని యొక్క రేడియస్ ఎంత వస్తుందో ఎయిర్ ప్లేస్లో మీరు ఆయిల్ని ఇంక్లూడ్ చేసిన తర్వాత చూస్తే ఆ డయామీటర్ సైజు తగ్గుతుందన్నమాట. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దెన్ ఇప్పుడు ఇక్కడ సింపుల్గా రాసేద్దాం. ది డిఫరెన్స్ ఇన్ డయామీటర్స్ ఆఫ్ డార్క్ రింగ్స్ విత్ ఎయిర్, దట్ ఈస్ mth రింగ్ nth రింగ్ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి. దట్ ఈస్ dm² మైనస్ dn² ఈజ్ ఈక్వల్ టు 4r lambda ఇంటూ m మైనస్ n, విచ్ ఇస్ mth రింగ్ అండ్ nth రింగ్. ఇది నెక్స్ట్, ఇది ఈక్వేషన్ ఏ అనుకోండి. నెక్స్ట్ ఈసారి ఏం చేస్తాం, ఇంట్రడ్యూస్ ది గివెన్ liquid in between glass plate and plano convex lens ఇంక్లూడ్ చేయండి, లేదా రీప్లేస్ ఎయిర్ ఫిల్మ్ విత్ లిక్విడ్ అని రాయొచ్చు, ఎలాగైనా ఓకే. ఇప్పుడు డయామీటర్స్ ఏమవుతాయంటే, మరి మీరు ఎప్పుడైతే ఏం చేశారు, లిక్విడ్ ఫిల్ చేశారు, లిక్విడ్ అంటే ఆయిల్ కానీ అది ఫిల్ చేయగానే దట్ విల్ బి ద మ్యూ ఇంటూ, ఇక్కడైతే ఎయిర్ కాబట్టి మ్యూ వాల్యూ 0, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లేదు, d-m² మైనస్ d-n² ఈజ్ ఈక్వల్ టు RHS కామన్, 4 కామను, రేడియస్ ఆఫ్ కర్వేచర్ నో చేంజ్, లాంబ్డా నో చేంజ్, m మైనస్ n ఆల్సో నో చేంజ్. ఎందుకంటే ఇక్కడ 10th రింగ్ 5th రింగ్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ కూడా 10th 5th తీసుకుంటారు. దిస్ విల్ బి b. ఇక్కడ d⁻12 అయితే కాదు, ఇది d' అనమాట, అంటే దీంట్లో చేంజ్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈక్వేషన్స్ ఏ అండ్ బి, ఎందుకంటే బికాస్ RHS ఇస్ కామన్, ఇది RHS ఇది కామన్ అనమాట. ఏదైనా ప్రాబ్లంలో కనుక మీకు ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చి చేయమన్నప్పుడు RHS కనుక ఈక్వల్ అవ్వకపోతే ముందు మీరు ఏదో పెట్టి మల్టిప్లై చేసా డివైడ్ చేసా RHSలు ఈక్వల్ చేసిన తర్వాత మాత్రమే ఇవి ఈక్వేట్ చేయండి, ఓకేనా. దెన్ ఏ అండ్ బి, దట్ ఈస్ మ్యూ ఇంటూ d' m మైనస్ dn' ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ dm² మైనస్ dn². దెన్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు dm² మైనస్ dn² బై d'(m²) మైనస్ d'(n²). సో ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది లిక్విడ్ అనమాట. కాబట్టి ఆ డయామీటర్ ఆఫ్ ఆ పర్టికులర్ రింగ్స్, మీరు ఏదైతే రింగ్ తీసుకున్నారో ఆ రింగ్ డయామీటర్ mth రింగ్ nth రింగ్ తీసుకోండి. లిక్విడ్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ mth రింగ్ nth రింగ్ తీసుకోండి. తీసుకున్నాక జనరల్లీ ఈ వాల్యూ మ్యూ వాల్యూ ఎంత రావచ్చు అంటే, ప్రాక్టికల్గా చూస్తే 1 వస్తుందన్నమాట. అంటే 1.5కి కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ రావచ్చు అనమాట. ఇది 3 అప్లికేషన్స్. యాక్చువల్గా మీకు అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్ ఇక్కడతో క్లోజ్ అయిపోయింది. సమ్ టైమ్స్ అంటే మేబీ 10 మార్క్స్కి అడిగిన క్వశ్చన్ అయితే కనుక
ఇందులో ఏదో ఒక అప్లికేషన్ యాడ్ చేస్తారు. యాడ్ చేసినప్పుడు చాలా ఈజీ అనమాట. ఇదొక్కటి రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ లెన్స్ మీరు ఫైండ్ అవుట్ చేస్తే వేవ్ లెంగ్త్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది ప్రిపేర్ అవ్వండి అయితే. థ్యాంక్ యూ.